మాజీ యూనియన్ జేఏసీ సంబంధించిన సభ్యులు యాదయ్య ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, ఎట్లా చూస్తారు సార్ ఈ సమ్మెను? మీరు ఏ విధంగా చూస్తారు? మరి ఎందుకు ప్రభుత్వము ఇచ్చిన మాట కట్టుబడి లేకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కాకుండా ప్రజలని ఇప్పుడు కార్మిక వర్గం నుంచి 7 సంవత్సరాల నుంచి యూనియన్స్ లేకున్నా కూడా ప్రభుత్వం ప్రజలు ఏదైతే మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానంతో ఏదైతే మీరు మహిళా స్కీమ్ పెట్టారు, మాకు యూనియన్స్ ఇస్తున్నారు, రకరకాలుగా మీరు హామీలు ఇచ్చారు. హామీలను నెరవేర్చమని మేము చెప్తున్నాము. మీరు ఏ హామీ నెరవేర్చకుండా 18-19 వేల మంది రిటైర్ అయినా కూడా ఆ పనివారం అంతా ఈ కార్మికుల మీద రుద్ది ఇవాళ అవన్నీ చేస్తుంది. కార్మికుల నుంచి స్వచ్ఛందంగా కార్మికుల నుంచి వచ్చినది ఇవాళ. మరి ఆ సమస్యను పరిష్కరించకుండా ఇవాళ ఆదేశాలు ఇచ్చి మీరు సమ్మె విరమించమంటే దాదాపు 1 కిలో మోస్తాను తీసుకొచ్చి 10 కిలోలు మోస్తా వాళ్ళు ఏదన్నా రీతిలో ఉన్నది ఇవాళ యాజమాన్యం. ఇద్దరిద్దరు మాట్లాడుకుంటుంటే కూడా ఇవాళ మీరిద్దరు ఎందుకు మాట్లాడుకుంటే డిపోలు ట్రాన్స్ఫర్ చేసే దుస్థితి ఇక్కడ ఇవాళ జరుగుతున్నది. మరి ఇవంతా పోవాలంటే మరి ప్రభుత్వం నిజంగా మరి ఆర్టీసీ కార్మికులు మరి ఆ ప్రభుత్వంలో లేరా? ప్రజలుగా కూడా గుర్తించలేరా? మరి మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలు అప్పుడు ఆర్టీసీ కార్మికులు మీరు ఇవి చేస్తే మీ ఉద్యమంలో మాకు మద్దతు ఇస్తే మేము ఇవన్నీ మీకు చేస్తాము, ప్రభుత్వ ఉద్యోగుల చేస్తాము, మరి 2 పే స్కేల్స్ ఇస్తాము, ఏరియర్స్ ఇస్తాము, కొత్త బస్సులు కొనిస్తాము, నిర్మాణం ఏం ఇబ్బంది లేకుండా చేస్తామని వాగ్దానాలు చేసి మరి 2.5 సంవత్సరాలు అయినా కూడా మరి ఎలాంటివి చేయకుండా మరి ఇప్పటివరకు చేసుకొస్తున్నారు. మరి దీని మీద ఆర్టీసీ కార్మికులు చేసిన పాపం ఏంటి అసలు? మరి ఎందుకంటే ఆర్టీసీ కార్మికులు ప్రజల్లాగా ట్రీట్ చేయట్లేదు మీరు. మరి ఇవాళ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినే కదా, కొత్తవి కూడా ఏం అడగట్లేదు. ఇవాళ రెండో అంశం ఏంటి అంటే ఇవాళ ఆర్టీసీ ఉనికికే ప్రమాదం వచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈవీ బస్సుల పేరుతోటి ఇవాళ కార్మికులందరినీ కూడా డిపోల నుంచి మరి అందరినీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ. మరి కేంద్ర ప్రభుత్వం ఏంది ఆ పాలసీ? కేంద్ర ప్రభుత్వంలో రవాణా వ్యవస్థను ఏదైతే ఉన్నాయో అవన్నీ వ్యవస్థను నిర్వీర్యం చేసి బడాబాబులకు కట్టే చెప్పే రీతిలో ఉంది. అది కూడా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ రాష్ట్రాల్లో ఇష్టం మీదకి వదిలిపెట్టారు. ఏ రాష్ట్రం అయితే ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ రాష్ట్రాల్లో మరి మాకు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పింది. మరి చెప్పింది వాళ్ళ రాష్ట్రాల ఇష్టం. మరి గతంలో చేసిన ఆయన కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయలే. 500 బస్సులు ఆయన తెప్పించుకొని కూడా ఇవాళ ఆర్టీసీకే ఇచ్చిండు ఆ బస్సులన్నీ కూడా. ఇవాళ మీరేందు 2800 బస్సులకు కొటేషన్ పెట్టి ఆ ఇన్సెంటివ్కు ఆశపడి మరి ఆ ఇన్సెంటివ్కు మరి తీసుకొని ఇవాళ బస్సులన్నీ కూడా మరి ఆర్టీసీలో పెట్టి మరి ప్రైవేటీకరణకు దిశగా చేస్తున్నారు. ఇవాళ దాదాపు 32 డిపోలు ఉన్నాయి ఆర్టీసీలో, 150 కోట్ల ఆస్తులు ఉన్నాయి ఆర్టీసీకి. ఇవాళ మీరు ఇయ్యచ్చేది పోక, ఎందుకంటే మీరు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు. మరి బస్సులు పెట్టేటప్పుడు కూడా దాని మీద ఒక అసెస్మెంట్ ఉండాలి. ప్రజలు ఎంతమంది, మహిళలు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? ఆ మహిళలందరి బస్సులలో తిరిగితే మరి మామూలు ప్రజలకు ఎట్లా సరిపోతాయా? నువ్వు బస్సుల సంఖ్య పెంచకుండా ఉన్నోళ్ళ మీదనే పని భారం పెంచి చిన్న తప్పులు జరిగినా కూడా వాళ్ళందరి సస్పెన్షన్ రిమూవల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇలా మంత్రి గారు చెప్తాడు అన్ని అప్పీలు ఇచ్చినా అన్ని నువ్వు అప్పీలు ఇప్పించనే లేవు, నువ్వు ఏమి ఇప్పలేదు, 1100 మంది బెడ్ విన్నర్ ఇస్తా అంటున్నావు. అది వ్యవస్థను ఏదైతే చేసినావో అదే నిర్వీర్యం చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మరి మహిళా స్కీముకు సంబంధించిన దాంట్లో నెలకు 353 కోట్ల రూపాయలు ఇవ్వాలి. మరి మీరు వచ్చిన కానిచ్చి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారు? దాని శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నాం. మరియు గత ప్రభుత్వాల నుంచి ఆర్టీసీకి ఏం చేసినా కూడా బడ్జెట్లో నిధులు కేటాయిస్తారు. మరి మీరు వచ్చి మూడు బడ్జెట్లు పెట్టారు. 3 బడ్జెట్లో కూడా ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కేటాయించలేదు. ఓన్లీ మహిళా స్కీమ్ కిందనే 4,000 కోట్ల రూపాయలు ఏదో చేసింది ఇంత. మరి ఇవన్నీ చేసుకుంటూ ఇవన్నీ వ్యవస్థనంతా ప్రైవేట్లకు ఇచ్చి ఇక్కడ ఉన్న ఉద్యోగులను పక్క జిల్లాలకు పంపించి కొన్ని హామీలు ఆర్టీసీకి సంబంధించి మీరు 32 హామీలు మీరు ఇస్తే కొన్ని మీరు అందులో అమలు చేస్తామంటే సమ్మెను విరమించే ఆలోచనలో ఈ కార్మిక యంత్రాంగం ఉన్నట్లన్నా. అసలు నువ్వు సమస్యలు తీసుకున్నావు, చదివినావు? అసలు 32 ఫిగర్ తీసుకొని 29 సమస్యలు పరిష్కరించిన అంటున్నావు. 29 ఏంటి? ఆ 32 అంటున్నావు, 3 అంటున్నావు. ఆ 3 2 చెప్తున్నావు. విలీనము యూనియన్స్ అంటున్నావు. మరి ఇంకోటి ఏంది? ఆ ఇంకోటి చెప్తాడు. ఆ ఇంకోటే ఈవీ బస్సులు. ఆ ఈవీ బస్సుల గురించి ఎక్కడ మాట్లాడకుండా ఇబ్బంది పెట్టుకుంటూ ఇవన్నీ తప్పుడు మార్గంలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నావు. మాట్లాడేటప్పుడు ఒక సమగ్రమైన ఆలోచన విధానంతో చెప్తే బాగుంటుంది. మీరు 29 సమస్యలు అన్నారు, చెప్పరా? 29 సమస్యలు పరిష్కరిస్తే కమిటీ వేసి వాళ్ళే వెళ్ళిపోయారు అంటారు. కమిటీ వేసిన తర్వాత ప్రభుత్వం ప్రతినిధులు కూడా కూర్చొని
ఫస్ట్ మీరు ఏ సమస్యలను పరిష్కరిస్తున్నారో ఇవన్నీ ఆర్డర్ రూపంలో జీవో రూపంలో ఇచ్చి మిగతా వాటికి సమస్యలు పరిష్కారం కానీ అంశాలు ఏదైతే ఉంటే వానికి ఒక అదే కమిటీ వేస్తే ఆ కమిటీ చర్చించి దానికి ఒక విధానమైన ప్రక్రియ ఉంటే అది బాగుంటుంది. నువ్వు నోటి మాటగా చెప్పి ఏదో చెప్పి నువ్వు గత 8-11 మాసాల కింద కూడా జూలై మాసంలో సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడు కూడా సరే అదే మాట చెప్పిన మన వాయిదా వేసుకోండి, పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది రకరకాలుగా చెప్పి మభ్య పెడుతున్నావు తప్ప ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించలేదు. ఇవాళ ఆర్టీసీ కార్మికులు గత 5-6 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ క్యాజువల్ లీవ్లు కూడా కంప్లీట్ అవుతలేవు. మీరు ఇవాళ రోజు చేస్తే వాళ్ళ క్యాజువల్ లీవ్లు వెరిఫై చేస్తే తెలుసలే. అంటే ఎంత పకడ్బందీగా వీళ్ళను అనగదొక్కుతున్నారో, మరి ఎంత పకడ్బందీగా దీన్ని లాస్ దిశగా ఇవ్వాలి. ఇప్పుడిప్పుడే లాభాలు వస్తున్నాయి అంటున్నారు. మరి లాభాలు వస్తే మీరు ఆర్టీసీకి వచ్చిన మంత్రి, రవాణా మంత్రి అయిన తర్వాత ఎన్నిసార్లు రివ్యూ చేశారు ఆర్టీసీని? ఎన్నిసార్లు రివ్యూ చేస్తే ఏ పారామీటర్లలో ఏ సెక్టర్లో లాభాలు వస్తున్నాయి, ఏ సెక్టర్లో నష్టాలు వస్తున్నాయి, మరి ఈ లాభాలు ఎంత మేరకు వచ్చినాయి, మరి ఏ కథని ఇంతవరకు ఎక్కడ ప్రకటించలేదు. మరి రెండవది, ఇవాళ మీ ఆర్టీసీ కార్మికులు సీసీఎస్ డబ్బులు ఇచ్చినా, పిఎఫ్ డబ్బులు ఇచ్చినా 18,000 మంది తగ్గిర్రు. మా సొమ్ము మీరు వాడుకున్నారు, వాటికి కూడా డబ్బులు ఇవ్వలేదు, మీరు పైసలు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఏది చేసినా కూడా ఆర్టీసీని నష్టాల ఊబిలోకి తోస్తున్నారు. కాబట్టి ఆ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది. చెప్పండి అన్న, మీరు డ్రైవరా కండక్టర్నా? అన్న నేను కండక్టరు. మాకు ఈ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పేజ్ నెంబర్ 28లో పొందవలసిన అంశం ఏదైతే ఉందో కార్మికుల అంశాన్ని ప్రభుత్వంలో విలీనం చేయాలి, వేతన సవరణ జరగాలి, 2017 ఏరియర్స్ ఇవ్వాలి, 32 డిమాండ్లు అన్న అంశం పైన ఈరోజు 32 డిమాండ్ల అంశం పైన ప్రభుత్వం అనేది ఈరోజు ఎక్కడున్న అంశాలను అక్కడనే దాబెట్టి కార్మికులను మభ్యపెడుతున్నది. ఈరోజు ప్రజల మధ్యన యొక్క ఆర్టీసీ కార్మికుల మధ్యన మాకు లేనిపోని అబండాలు సృష్టించి ఈ ప్రభుత్వం మా మధ్యలో లేనిపోయిన గొడవలు అనేవి జరుగుతున్నది. ఈ ప్రభుత్వమే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశమే మేము ఈరోజు డిమాండ్గా అడుగుతున్నాము. నల్లమూరు పాలమెద్దు యంగ్ స్టార్ కింగ్ అని రేవంత్ రెడ్డి అని అనుకుంటాం, కానీ ఈరోజు అనే అవకాశాలు వచ్చిన మా రేవంత్ రెడ్డి సారుకు నాది పాలమూరు జిల్లానే, సారు ఊరు పక్కనే. మేము ఈరోజు గట్స్గా చెప్పుకోవాలనుకుంటే ఇంతమంది కార్మికుల ఆవేదన మీకు ఎందుకు గుర్తొస్తలేదు? దుద్దిలో శ్రీధర్ బాబు గారు మీరే కదా మేనిఫెస్టో దానికి ఉండేది, అక్కడ పెట్టిన మేనిఫెస్టో మీరే, చైర్మన్ గారు మీరే. మేము బడుగు బలహీన వర్గాల సంబంధించిన ఆర్టిస్టులో ఎంతోమంది ఉన్నాం. మేమంతా ఉన్నత కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళం కాము. ఒక ఆయన 1947 యాక్టివ్, ఆఫ్టేక్ 22, 21 చట్టాలు తెస్తాడు. అంబేద్కర్ వాదాన సిద్ధాంతంలో అంబేద్కర్ ఇచ్చిన మా హక్కు కొట్లాడడం మా హక్కు. అంబేద్కర్ గారు ఇచ్చిన ఆర్థికంగా మాకు సమాజంలో కొట్లాడే హక్కు ఉన్నది. ఈరోజు యూనియన్లు లేకుండా చేసిరు. ఎవరు చేసిరండి? గత ప్రభుత్వాన్ని వదిలేయండి. మీరే అన్నారు ఏంది, ఒక్క కార్మికుడు 100 ఓట్లతో సమానం అన్నాడు. అది ఒప్పుకున్నారు కాబట్టి ఈరోజు బడుగు బలహీన వర్గాల వెనుక ఉన్న మా వివేక్ సార్ ఎక్కడ పోయిండు? ఈరోజు కేబినెట్ నడుస్తుంటే కార్మిక పక్షాన కనీసమైన ఈ అంశాన్ని మీ ముఖ్యమంత్రి గారికి మా ఆవేదన ఎందుకు తెలియజేయలేకపోతారు? అన్న అద్దంకి దయాకర్ అన్న, మీరు ఎక్కడ ఉన్నారు? మాకు చెప్పకండి. మీ కేబినెట్లో మీ ముఖ్యమంత్రి గారికి అయ్యా అక్కడ ఉన్నది బడుగు బలైన వర్గాలు కార్మికులు 90% పనిచేసే వాళ్ళు అందరూ కూడా ఉద్యోగాల మీద ఆధారపడి ఉంటారు. ఈరోజు మీరు చేసే ప్రతి అంశం కూడా 32 అంశాల్లో మీరు ఇవ్వవలసింది 3 అంశాలను మీరు ఏర్పాటు చేయండి. ఏం చేస్తారో ఫస్ట్ ప్రజలకు మరియు ఈ యొక్క కార్మికులకు చెప్పండి. మీ డిమాండ్లు ఒప్పుకోకపోతే మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది కార్మికులది? ఖచ్చితంగా ఈ యొక్క కార్యాచరణ అనేది ఎక్కడ కూడా ఆగదు. ఎందుకంటే ఇది ఉద్యమాల గడ్డ తెలంగాణ. కార్మికులకు ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యమం మొదలు పెట్టిందంటే అది చివరి పోరాటం వరకు ఖచ్చితంగా తాడో పేడో తెలుసుకొని బయటికి రావాల్సిందే. ఇది ప్రభుత్వానికి ఖచ్చితంగా మీ మీడియా నుండి తెలియజేయండి. అయ్యా వాళ్ళ ఆవేదన ఏంది, రోడ్డు మీద ఉన్న ప్రయాణికులకు వీళ్ళకు మధ్యన తగాదా ఎందుకు పెడుతున్నారు? మీరు పెట్టిన అంశాలను పరిష్కరిస్తే ఖచ్చితంగా కార్మికులు ఇంకొంచెం ఎక్కువ కష్టపడి పనిచేసి సంస్థకే మేలు చేస్తారు. ఈరోజు ఏమంటారు, ఆర్థికంగా బలపడ్డది అంటారు, ఆక్పెంచి పెరిగింది అంటారు. అధికారులే మీరే ఎండీలే చెప్తున్నారు. మీరు చెప్పినప్పుడు బలైన పెరిగినప్పుడు మాకు రావాల్సిన ఆర్థిక అంశాలు ఎందుకు రాలేకపోతున్నాయి? మాకు రావాల్సిన 2017 ఏరియర్స్ ఎందుకు వేయలేకపోతారు? 2 PRCలు ఎందుకు వేయలేకపోతారు? లాభ నష్టాలు. ఒక ప్రజా రవాణా సంస్థ అనేది ప్రజలకు సేవ చేయ కోసం ఉండాలి తప్ప లాభ నష్టాల కోసం కాదు. లాభ నష్టాల కోసం అంటే ఈరోజు ప్రైవేటు వెహికల్ తెచ్చుకోండి, ప్రైవేటు యజమానానికి అంటగట్టండి.
కానీ ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికుల పుట్టగొట్టకండి, రోడ్డు పాలు చేయకండి. కుటుంబాలు వేల కుటుంబాలు మీకు ఓటేసిన వాళ్ళమండి. ఓటేసిన హక్కుతోటి, కార్మిక హక్కుతోటి, భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిన హక్కుతోటి మేము మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ విధంగా సమ్మె మీరు గిట్ట ఈరోజు ఏదో నిర్ణయం కేబినెట్లో మంత్రి వివేక్ గారు కానీ చొరవ తీసుకొని, మరి దయాకర్ అన్న గారు కానీ చొరవ తీసుకొని మీరు సీఎం గారికి చెప్పండి. మా ఆవేదన మీ ముందుకు మీ దగ్గర రాయలేకపోతున్నాం. మీ వెనుక మేము ఎన్నో ఉద్యమాలకు పనిచేసినాం. వివేకన్న వెనుక ఎన్నో ఉద్యమాలకు పనిచేసిన వాళ్ళం. పేడరో గ్రౌండ్లో ఉద్యమం ఒక కార్యాచరణ పెడితే అందులో ఆర్టీసీ ఉద్యోగులు కూడా ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రతి ఉద్యోగాలకి ఐక్యవేదిలో ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొంటున్నారు. అది ఖచ్చితంగా అన్నగారికి తెలుసు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని ఇంకా జట్టలం కాకుండా ఈరోజు జరిగే కేబినెట్లో ఖచ్చితంగా మా అంశాన్ని ముందుకు తీసుకెళ్చి మీరు ఏదో ఒక పరిష్కార మార్గాన్ని చేయవలసిందిగా ఈ మీడియా తరఫున విన్నపం తెలియజేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ ఆర్టీసీకి సంబంధించి మొత్తము బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళే పనిచేయడంతో ప్రభుత్వం పట్టించుకోలేదేమో అనే అనుమానం కూడా మాకు వ్యక్తం అవుతుంది. ఇక్కడ ఉన్న మా మంత్రులు ఉన్నారు కదా, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మంత్రులు ఉన్న మా కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మా గురించి పోరాటం చేస్తాడేమంటే నోరు కూడా మిలపడం లేదు, ముఖ్యమంత్రికి చెప్పడం లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం అనేది జరుగుతున్నది. సో ఇప్పుడు అద్దంకి దయాకర్ మాకు కాదు స్పందించవలసింది, మీ ప్రభుత్వానికి స్పందించాలి, మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అని చెప్పేసి కూడా కార్మికులు కోరుకుంటున్నారు. ఇదే వైఖరి కానీ చేస్తే మేము 32 డిమాండ్స్ పెడితే మీరు అన్నట్లుగా 3 డిమాండ్స్కు ఎంట ముందు అవుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు మేము సమ్మె దిగి నీళ్లు లేక తిప్పలు లేక నడి రోడ్డు మీద ఎర్రటి ఎండలో కూర్చున్నా కానీ మా మంత్రి ఒక్కసారి కూడా మమ్మల్ని పరామర్శించింది లేదు, మమ్మల్ని చెలిచేడకు రమ్మని ప్రభుత్వంగా చెప్పడం లేదు. సో మరి ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఇట్లా చేస్తేనే మీకు అధికారం ఇచ్చినాం, మా ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీదకి ఎక్కించి మాకు సాలని వేతాలతో మేము కుటుంబాన్ని ఎల్లదీసే వాళ్ళము. అలాంటి వాళ్ళపైన మీ కక్షపూరితమైన ఎవరిస్తున్నట్లనే మాకు అనిపిస్తుంది ఈ రేవంత్ రెడ్డి సర్కార్ అని చెప్పేసి కూడా కార్మికులు చెప్తున్నారు. కానీ మమ్మల్ని కార్మికులు కదా అని చిన్నగా చూస్తే మాత్రం రాష్ట్రంలో అగ్ని గుండంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు. తెలంగాణ ఉద్యమం లాంటిదే మేము దాన్ని ఎంతో ఇంప్లిమెంట్ చేసి ముందుకు తీసుకుపోయినాము. ఇప్పుడు మా సమస్యలు మేము తీసుకొని ప్రభుత్వాన్ని ఓడించడానికి మాకు పెద్ద కథ కాదు. మీరు ఉండేది 2 సంవత్సరాలే. మీ ఇష్టానుసారంగా మీ ప్రజాప్రతినిధులు ఎక్కడ పడితే అక్కడ కార్మికుల గురించి తిండి ఎక్కువై మీరు ఇక్కడ ఉద్యమాలు చేస్తున్నారు, తిండి ఎక్కువై మీరు సమ్మెలు చేస్తున్నారు అని అంటున్నారు. తిండి ఎక్కువ కాదు, తిండి లేక సమ్మె చేస్తున్నాం అని చెప్పేసి కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పటికైనా కానీ చర్చించాలి అని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది అయితే జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తారు, నాదే టీవీ, హైదరాబాద్.